సినిమాల్లోనూ లేదంటే వెబ్ సిరీస్‌ల్లోనూ ఎస్ఓఎస్ కోడ్ గురించి, దాని ప్రాముఖ్యత గురించి వింటాం. దీనిపైన చాలామందికి కూడా అవగాహన లేదు. ఎస్ఓఎస్ ఫుల్ ఫార్ములా కూడా చాలామందికి తెలిసి ఉండదు. ఒకవేళ తెలిస్తే వారు తెలివైన వారుగా పరిగణించవచ్చు. మరి అయితే దీని గురించి తెలియని వారి కోసం మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది. రహదారి పైన వాహనం వేగంగా దూసుకుపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి. అక్కడ నడిరాత్రి వేళ నిర్మానుష్య ప్రాంతము, వాహనం మొరాయించిన ఒకవేళ ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. మీ సహాయం కోసం అక్కడ ఎవరు లేకపోయినా జాతీయ రహదారి పక్కనే ఉండేటటువంటి ఒక చిన్న ఇనుప పెట్టె మిమ్మల్ని ఆపద నుంచి బయటపడేస్తుంది. అదేనండి ఎస్ఓఎస్, ఎమర్జెన్సీ కాల్ బాక్స్. మరి ఇవి ఎట్లా తెలుసుకోవాలి అనుకుంటామా? అంటే ప్రస్తుతం మన దేశంలో జాతీయ రహదారులపైన ఇవి ఎక్కువగా ఉన్నాయి. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక్కొక్క ఎస్ఓఎస్ బాక్స్ ఉంచుతారు. రోడ్డు పక్కన ఒక స్తంభానికి అమర్చి ఉన్నటువంటి ఇనుప పెట్టెల్లా అవి కనిపిస్తాయి. ఇవి సౌరశక్తితో పనిచేస్తాయి కాబట్టి విద్యుత్ లేని ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. మరి ఎస్ఓఎస్ అంటే సేవ్ అవర్ సోల్స్ అని అర్థం. మరి ఆపదలో ఆదుకునేటటువంటి. మరి ఎస్ఓఎస్ బాక్సులు కేవలం వస్తువులే కాదండి, అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే వారధులు కూడా. ఒక బటన్తో సమాచారం మొత్తం తెలియజేస్తుంది కన్సర్న్ ఆ ప్రదేశానికి. ప్రమాదం జరిగినప్పుడు లేదంటే అత్యవసర వైద్య సాయం కావాలన్నా ఈ బాక్స్ వద్ద ఉన్నటువంటి ఎరుపు రంగు బటన్ నొక్కితే చాలు, కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయబడుతుంది. కాబట్టి బటన్ నొక్కగానే సమాచారం వెంటనే సమీపంలో ఉన్నటువంటి టోల్ ప్లాజా కేంద్రానికి వెళ్తుంది. ఎన్హెచ్ఐ కంట్రోల్ రూమ్కు చేరుకుంటుంది. మరి తక్షణం స్పందన కూడా ఉంటుందండి. ప్రమాదం జరిగిన లొకేషన్ అధికారులకి చాలా సులువుగా గుర్తించబడతారు. మరి క్షణాల్లో అంబులెన్సులు వచ్చేస్తాయి, వైద్య సేవ సిబ్బందులు వచ్చేస్తారు, పెట్రోలింగ్ ఒకవేళ లేకపోతే ఆ వాహనాలు అక్కడికి చేరుకుంటాయి. ఈ విధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం ప్రాణాపాయ స్థితిలోనే కాకుండా ఇతర ఇబ్బందుల్లో కూడా ఈ ఎస్ఓఎస్ బాక్సులు సాయపడతాయండి. మరమ్మతు జరిగిన వెంటనే ఆ బటన్ నొక్కగానే సాయం కోసం వస్తారు. పెట్రోల్ అయిపోయిన ఆ నిర్మానుష్య ప్రాంతంలో పెట్రోల్ అయిపోయింది, వాహనం నిలిచిపోయింది, సిబ్బంది సమాచారం వెళ్తుంది సిబ్బందికి ఆ బటన్ నొక్కగానే సాయం పొందొచ్చు. ప్రథమ చికిత్స అనేటప్పుడు కూడా ఆ బటన్ నొక్కగానే సిబ్బంది వచ్చి సాయం చేస్తారు. ఇట్లాగా చాలామంది వాహనదారులు ఈ బాక్సులను చూస్తున్నప్పటికీ కూడా వీటి వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకోలేకపోతున్నారు. వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి పోతున్నాయి రహదారులు వెంబడ. ఇవి కవచాల్లాగా, రక్షణ కవచాల్లాగా ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా సెల్ ఫోన్ సిగ్నల్ లేని ప్రాంతాలు కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి, సౌరశక్తితో ఉన్నటువంటివి కాబట్టి. మరి వీటిని గమనిస్తూ ఉండటం అన్నటువంటిది చాలా అవసరం. కానీ ఎవరు కూడా గమనించకపోవటం అన్నటువంటిది తెలుస్తుంది. మరి ఈ ఎస్ఓఎస్ బాక్స్ ఏమంటుందో తెలుసా? నేనెవరో తెలుసుకోండి. ఈ వ్యవస్థను ప్రజలు సరైనటువంటి రీతిలో వినియోగించుకోవాలి. అత్యవసరమైతే తప్ప అనవసరంగా కొందరు ఆకతాయిలు బటన్ నొక్కి కిలాడి చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా అత్యవసరమైనప్పుడు చేసి ఈ సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.